హలో అందరికీ. ఇది అరేబియన్ సముద్రం. సముద్రం లోపల వెళ్తే మహాదేవుని టెంపుల్ ఉంటుంది. మీరు అనుకుంటుండొచ్చు, టెంపుల్ ఏంటి, సముద్రం ఏంటి, లోపల ఏంటి, ఎలా వెళ్తారు? ఆగండి తెలుస్తుంది కాసేపట్లో మీకే. ఇక్కడ కనిపిస్తున్న 2 వీడియోలు ఒకే లొకేషన్లో అంటే మీరు నమ్ముతారా? నమ్మలేరు కదా, కానీ నమ్మాల్సిందే. ఎందుకంటే లెఫ్ట్లో కనిపిస్తున్న వీడియో హాఫ్ అన్ అవర్ ముందుది, రైట్లో కనిపిస్తుంది హాఫ్ అన్ అవర్ తర్వాతది. అవునండి, ఇదే కదా మహాదేవుని పవర్ అంటే. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ మహాదేవ్, దెన్ ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్లేస్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ ఫీల్ ద ప్రజెన్స్ ఆర్ ద పవర్ ఆఫ్ మహాదేవ్. సముద్రం మధ్యలో ఉండే ఈ అద్భుతమైన ఆలయం నిష్కలంక మహాదేవ ఆలయం. ఇంతటి అద్భుతమైన ఆలయాన్ని మనం దర్శించుకోవడం ఎలా? ఈ టెంపుల్ రోజులో కొన్ని గంటలు మాత్రమే వెళ్ళి వచ్చేలా ఉంటుంది. ఎక్కువ టైం అంతా ఈ టెంపుల్ మునిగే ఉంటుంది. తిథులను ఆధారం చేసుకుని ఇక్కడ పూజారులు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైమింగ్స్ నిర్ణయిస్తారు. సో ఆ టైమింగ్స్ చూసుకొని మనం దర్శనం చేసుకోవచ్చు. అయితే మనకిప్పుడు హాఫ్ అన్ అవర్ టైం మాత్రమే ఉంది దర్శనానికి. సో త్వరగా దర్శనం చేసుకొని వచ్చేసేయాలి. తర్వాత టెంపుల్ సముద్రంలో మునిగిపోతుంది. మేము ఈరోజు ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా నిష్కళంక అనే ప్రాంతంలో సముద్రం మధ్యలో వెళుతున్నాం. ఇక్కడ విశేషం ఏమిటి అంటే, సముద్రంలోని నీరు సాయంకాలం 5 గంటల లోపు పూర్తిగా వచ్చేసి ఆ లింగాలను ముంచివేస్తాయి. అంతవరకు లింగాలు బయటపడతాయి. ఇక్కడ స్థల విశేషం ఏమిటి అంటే, పాండవులు ఈ ప్రాంతానికి వచ్చి వారు కురుక్షేత్ర యుద్ధంలో సంహరించినటువంటి తమ బంధువులను, అదేవిధంగా సైనికులను చంపినటువంటి హత్యా పాపాన్ని నివారించుకోవడానికి ఇక్కడ విచ్చేసి ఆ లింగాలను ప్రతిష్టాపన చేసినట్టుగా కనిపిస్తుంది. అందుకే అవి 5 ఉన్నాయి. మరి ఆ లింగాలు విశేషం ఏమిటంటే, ఇక్కడ సముద్రపు నీరు సాయంకాలం వచ్చేసి మొత్తం ముంచెత్తుతాయి. మళ్ళీ తెల్లవారి సూర్యోదయం కాగానే ఆ నీళ్లు వెనక్కి వెళ్ళిపోతాయి. అందువల్ల భక్తులు అత్యధికంగా సాయంకాలంలోపు వచ్చేసి ఆ నిష్కళంకలో ఉన్నటువంటి పంచ లింగాలను సందర్శిస్తారు. నిష్కళంకము అంటే కళంకము లేనిది అని అర్థం. ఎలాంటి కళంకము లేకుండా అంటే పాపరహితులై పుణ్య సముపార్జనం చేసి ఇక్కడ నుండి వెళుతూ ఉంటారని ఐతిహ్యం. ఇది మహాభారత కాలం నుండి ఉన్నట్టుగా మనకు చారిత్రక, ఐతిహాసిక, పౌరాణిక మహాభారత గ్రంథాల్లో మనకు కనిపిస్తుంది. ఈ టెంపుల్ హిస్టరీ షార్ట్గా చెప్పాలంటే, మహాభారతంలో కౌరవుల్ని చంపి పాండవులు వార్ విన్ అవుతారు. ఆ పాపం తొలగించుకోవడం ఎలా అని కృష్ణుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు కృష్ణుడు వాళ్ళకి ఒక బ్లాక్ ఆవు, బ్లాక్ ఫ్లాగ్ ఇచ్చి, బ్లాక్ కలర్ ఎక్కడ వైట్గా టర్న్ అవుతుందో అక్కడ మీ పాపాలు తొలగుతాయని చెప్తారు. అయితే రైట్ నౌ మనం చూస్తున్న ఈ లొకేషన్లో అదే సముద్రం మధ్యలో ఆవు ఇంకా ఫ్లాగ్ వైట్గా టర్న్ అవుతుంది. అప్పుడు పాండవులు ఫర్గినెస్ కోసం లార్డ్ శివాని ప్రే చేస్తారు. ఆ ప్రేయర్స్కి మెచ్చిన లార్డ్ శివ 5 లింగాలుగా ఉద్భవిస్తాడు. మందార పుష్ప బహు పుష్ప సుభుజితాయ తస్మై మకారాయ నమః శివాయ. శివాయ గౌరీ వదనాబ్జ వృంద సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శిఖారాయ నమః శివాయ. ఇక్కడ సముద్రం మధ్యలో టెంపుల్ ఒకటి ఉందని గజస్తంభం మీద ఉన్న జెండా రెపరెపలాడుతూ చూపిస్తుంది. ఆ మహాదేవుని దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇదిగో చూడండి, సముద్రం కూడా ఇప్పుడు నా వంతు శివుని అభిషేకం చేయాలి అన్నట్టుగా ఆలయాన్ని మొత్తం చుట్టేస్తుంది. సో ఇంకా చేసేదేం లేదు, ఇంకాసేపు ఉండాలన్నా కూడా ఉండనిచ్చేలా లేదు ఈ సముద్రం. త్వరగా బయటికి వెళ్ళిపోండి అంటుంది. సో గబగబా బయటికి వచ్చేసాం. మందార పుష్ప బహు పుష్ప సుభుజితాయ తస్మై మకారాయ నమః శివాయ.
विघ्नराध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय। సముద్రం తన ప్రవాహాన్ని ఇలా కొద్ది కొద్దిగా పెంచుతూ వస్తుంది. ఇక్కడ మహారాజు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇయర్లీ వన్స్ ఫ్లాగ్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే వేవ్స్ ఎంత యాక్టివ్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా ఈ రోజు వరకు ఈ ఫ్లాగ్స్ ఎప్పుడూ డ్యామేజ్ కాలేదు. Through me, hypnotized by the sounds of chemicals collide. Hold dripping light.